మార్నింగ్ డియర్ లీడర్స్. ఈ రోజు మనం ఈ యొక్క స్పెషల్ మీటింగ్ ఎందుకు తీసుకున్నాము అంటే కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఈ ఇండస్ట్రీలో ఈ యొక్క విన్ప్రో లైఫ్ లో ఒక అతి పెద్ద సక్సెస్ మనం క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తే మనం గ్రోత్ అవుతాము అనే కొన్ని టాపిక్స్ మీతో అందరితో కూడా డిస్కస్ చేయాలని ఒక ఆలోచనతో ఈ యొక్క మీట్ అనేది మనం జూమ్ మీట్ తీసుకోవడం జరిగింది. ఎస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్స్ చాలా మంది ఈ యొక్క మీట్ లో ఉన్నారు. అదే విధంగా ఎంతో మంది న్యూ పీపుల్ కూడా ఈ యొక్క మీట్ లో ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. మనం ఈ ఇండస్ట్రీలో ఎలా గ్రోత్ అవ్వచ్చు, గ్రోత్ అవ్వకపోవటానికి కారణాలు ఏంటి, మనం ఏ విధంగా చేస్తే ఇంకా బెటర్ సక్సెస్ మనం తీసుకోగలం అనే కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుని మనం అతిపెద్ద సక్సెస్ ని విన్ప్రో లైఫ్ లో ఒక ల్యాండ్ మార్క్ గా మన ఒక నేమ్ ని క్రియేట్ చేసే విధంగా మనం ముందుకెళ్దాం అని చెప్పేసి అంటున్నాను. ప్రతి ఒక్క మీటింగ్ లో నేను చెప్పేది ఒకే ఒక విషయం చెప్తూ ఉంటాను. అది ఏమి అంటే, ఒక నిమిషంలో జీవితం మారదు, కానీ ఆ ఒక నిమిషంలో తీసుకునే ఆలోచనల వల్ల, నిర్ణయాల వల్ల జీవితం మారుతుంది అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. ఇది ప్రతి ఒక్కరు గమనించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అది మంచి జరిగినా చెడు జరిగినా మనం తీసుకునే ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా మందిలో మనం అంటూ ఉంటాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడు, తొందరపడ్డాడు, ఒక క్షణం ఆలోచించి ఉంటే బాగుండేది అని మనం అంటూ ఉంటాం. అది మంచి విషయానికైనా చెడు విషయానికైనా ఆ ఒక సెకండ్ లో ఏదైతే ఆ ఒక నిమిషంలో ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారో ఆ నిర్ణయం అనేది ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలా లేదంటే కనిపించకుండా పోవాలా, అసలు అది మనిషి రూపాన జీవితంలో దేనికైనా సరే నెగిటివ్ గా అవ్వాలా పాజిటివ్ గా అవ్వాలన్నా ఒక నిమిషంలో తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి నేను బాగా నమ్ముతాను. మరి ఈ రోజు దగ్గరగా 100 మెంబర్స్ ఈ యొక్క జూమ్ కి అటెండ్ అయ్యారు అంటే ఆ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క ఇండస్ట్రీలో, టాప్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, అది మన ఒక విన్ప్రో లైఫ్ అనే కంపెనీలో ఈ రోజున ఎండకి ఎండి వానకు తడిసి అదే రకంగా లీడర్షిప్ ఏదైతే ఉన్నారో ఎంత ఫోకస్డ్ గా బిజినెస్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారంటే వాళ్ళు ఒక రోజు ఎంతో స్ట్రాంగెస్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఒక నిమిషంలో ఈ రోజున నిలబడి ముందుకెళ్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త మిత్రులు కూడా ఏదైతే ఉన్నారో, కొత్త లీడర్షిప్ ఏదైతే ఈ రోజు మనకి ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఒక లీడర్షిప్ కూడా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే స్ట్రాంగ్ డెసిషన్. మన ఒక లైఫ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి అన్నా, మన లైఫ్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోవాలన్నా, ఒక బిగ్గెస్ట్ సక్సెస్ మనం క్రియేట్ చేయాలన్నా, మంచి అచీవ్మెంట్స్ మనం క్రియేట్ చేయాలన్నా, మార్కెట్ లో మనకు ఒక నేమ్ అండ్ ఫ్రేమ్ ని క్రియేట్ చేసుకోవాలి అన్నా, మన బంధువుల్లో మనకు ఒక మంచి రెస్పెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి అన్నా, అది మన అందరికి తెలిసిన విషయమే. మనం తీసుకున్న ఒక డెసిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఒక నిర్ణయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి నిర్ణయాన్ని మనం ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అంటూ ఉంటాను. మరి చాలా మంది నేను అడిగే విషయమే, చాలా మీటింగ్ లో నేను డిస్కస్ చేసిన విషయమే, ఎందుకు చేయాలి అనేది మనకు తెలిస్తేనే మనం దేంట్లో అయినా ఏ రంగంలోనైనా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ మనం క్రియేట్ చేయగలుగుతాం. మరి ఎందుకు చేయాలి అనేది తెలిసిందా లేదనేది మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎందుకు చేయాలో తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయాలో తెలిస్తే ఎలా చేయాలో తెలుస్తుంది. ఈ మూడు చాలా గమనించి మనం తీసుకున్న ఒక ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లీడర్షిప్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయొచ్చు ఈ యొక్క బిజినెస్ ని, ఎందుకు చేయాలి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని, ఎందుకు చేయాలి ఈ యొక్క విన్ప్రో లైఫ్ ని, ఎందుకు ఈ ప్రొడక్ట్స్ ని మన మార్కెట్ లో తీసుకుపోవాలి అనే కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుంటే ఏం చేయాలని తెలుస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది ఈ యొక్క బిజినెస్ ని. మరి ఎందుకు చేయొచ్చు ఈ యొక్క బిజినెస్ మనం ఒకసారి ఆలోచించేద్దాం. నేను మాట్లాడుతూ ఉంటాను లైఫ్ అంటే ఏంటి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. చాలా మీటింగ్లు మన ఒక లీడర్షిప్ తో నేను డిస్కస్ చేశాను. మరి లైఫ్ అంటే ఏంటి ఒక్కసారి నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తారా? అసలు లైఫ్ అంటే ఏంటి? బ్రతకడమా జీవించడమా? బ్రతకడం అయితే బి అని, జీవించడం అయితే జి అని చెప్పేసి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఒక్కసారి. బ్రతకడమా జీవించడమా లైఫ్ అంటే? చాలా మంది లీడర్షిప్ ఉన్నారు, మీరు ఎంత త్వరగా ముందుకు తీసుకొస్తే బ్రతకడమా జీవించడమా?
అందరికీ స్క్రీన్ కనపడుతుంది, ఆల్రెడీ నేను షేరింగ్ లో పెట్టాను. చాలా మంది జీవించడం కొంతమంది జీవించడం అని పెడుతున్నారు అందరూ. ఎస్, ఎక్సలెంట్ లీడర్స్. జీవించడం మీ అందరికీ తెలిసిన విషయం. ఇది నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మరి జీవించడం అనేది ఈ రోజు మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే బ్రతకడము జీవించడము రెండు ఒకటే అని చెప్పేసి చాలా మంది ఈ రోజు భ్రమపడుతున్నారు బయట మార్కెట్ లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 95% మంది ఈ రోజున బ్రతకడం జీవించడం రెండు ఒకటే కదా అని ఒక ఆలోచనలో ఉంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి బ్రతకడానికి జీవించడానికి ఎంత తేడా ఉంది అంటే, బ్రతకడం గుంపులో గోవిందా కొన్ని కోట్ల జీవరాశులు ఈ రోజున భూమిపై పుడుతున్నాయి, చనిపోతున్నాయి. వాటితో పాటు మనము పుడతాము, చనిపోతాం. ఎలాంటి ఒక వేరే ఒక ఇది ఉండదు. మరి జీవించడం ఈ రోజు చూడండి, మార్కెట్ లో చాలా మంది 5% పీపుల్ వాళ్ళకి నచ్చినట్టు జీవితాన్ని లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రతి విషయంలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు అంత బాగా జీవించడానికి మరి 90% మంది కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి చెప్పుకుంటే, మనం ఒక నిమిషంలో తీసుకునే ఒక నిర్ణయం మీద డిపెండ్ అయ్యని చెప్పేసి మనం గట్టిగా అనుకోవచ్చు. మరి ప్రతి మనిషికి ఈ రోజున ఒక డ్రీమ్ ఉంటుంది, అదే ఓన్ హౌస్. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది డియర్ లీడర్స్. మరి గమనించండి, మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఏదో ఒక రోడ్డుపై మనం పోతా ఉంటే ఆటోలోనో, బస్సులోనో, బైక్ పైనో, లేదంటే కార్లోనో మనం ఏదో ఒక సందర్భంలో పోతా ఉంటే కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని హౌసెస్ కనపడుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు కన్ను తిప్పుకొని, అంటే కన్ను సైడ్ కి తిప్పలేని పరిస్థితి కొన్ని సెకండ్స్ ఏర్పడుతుంది. అబ్బా ఏం బిల్డ్ చేశారు, ఎలా కట్టారు, సూపర్ కట్టారు అనే ఒక థాట్ బ్రెయిన్ లో వస్తూ ఉంటుంది. మరి ఇది మీరు బాగా గమనించాల్సిన విషయం. ఆ హౌస్ మనది ఎందుకు కాదు, మన హౌస్ అలాగా ఎందుకు ఉండదు అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, నేను థింకింగ్ డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తాను. ఆ హౌస్ లో మనం ఉండాలి, అలాంటి హౌస్ మనది, మనకు కూడా కావాలి గట్టిగా మనం నిర్ణయం తీసుకుంటే 100% మనం దాన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గ రూట్ ని మన బ్రెయిన్ మనకి తెచ్చి మన కళ్ళ ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏదైతే ఈ యొక్క డాక్సలింగ్ ఇండస్ట్రీలో విన్ప్రో లైఫ్ అనే కంపెనీలో ఇన్వాల్వ్ స్టార్ట్ చేసుకుని బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తున్న లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో, ఈ రోజు డ్రీమ్ చేస్తున్న వ్యక్తులు అని చెప్పేసి నేను అంటాను 100%. ఆ డ్రీమ్ మీరు చేశారు కాబట్టి ఈ పొద్దు ఈ యొక్క మంచి అవకాశం మీ చేతుల్లో ఉందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నా. ఇది మరొక రోజు మన చేతుల్లోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? రకరకాల హౌసెస్ ఈ రోజు ఉన్నాయి, చాలా బిగ్గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, మనం కళ్ళు తిప్పుకోలేని హౌసెస్ మార్కెట్ లో ఈ రోజు ఉండడం జరిగింది. అలాంటి హౌస్ మనదై ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి గట్టిగా థింక్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి హౌసెస్ మనదే అయితే, ఒక హౌస్ మనదైతే అందులో ఎలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది బ్రెయిన్ ఒక్కసారి ఆలోచన చేయండి బలంగా. మరి ఎందుకు ఈ రోజు చాలా మంది కాంప్రమైజ్ అవుతూ, ఈ రోజు మీరు మార్కెట్ లో చూడండి, బిఫోర్ చూపించిన హౌసెస్ ఈ రోజు ఎక్కువ ఉన్నాయా? లేదు, 90% మంది హౌసెస్ ఈ టైప్ ఆఫ్ లో ఉన్నాయా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకుందాం, మనమే క్వశ్చన్ చేసుకుందాం. ఎందుకు అంటే నేను థింకింగ్ అంటాను. మనం ఒక మైండ్ సెట్ ని మార్చుకుంటే, మనం ఉన్న ఒక ప్లేస్ ని స్ట్రాంగెస్ట్ చేసుకోగలిగితే, ది బెస్ట్ గా మనం ముందుకెళ్ళాలని మనకి ఆలోచన ఉంటే 100% మనం ఇలాంటి ఒక ఇల్లాని మనం రెడీ చేసుకోవడానికి ముందు ఒక రోజు రెడీగా ఉందని చెప్పుకోవచ్చు, అవకాశం ఉంటుందని చెప్పేసి మనం గట్టిగా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఎవరైనా బంధువులు మన హౌసెస్ కి వస్తే అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి ఈ రోజు మార్కెట్ లో ఉందని చెప్పుకోవచ్చు 95% మంది. అదే రకంగా చూసుకుంటూ పోతే, మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సార్ పీపీటీ క్లారిటీ ఉందా? ఎవరైనా ఒకరు నాకు చెప్తారా? పీపీటీ క్లారిటీ ఉందా? రన్నింగ్ అవుతుంది కదా, అర్థమవుతుంది కదా అందరికి? ఎస్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చాలా మంది కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఏంటి అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఏదైతే మన ఒక నెక్స్ట్ జనరేషన్ ఉందో వాళ్ళని మంచిగా చదివించాలా, వాళ్ళకి ఒక మంచి లైఫ్ ని సెట్ చేయాలా, వాళ్ళని మంచి గ్రోత్ గా మనం ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది ఈ రోజు ఎక్కడ ఉందంటే ఎడ్యుకేషన్ లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ రోజు చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. మంచి ఒక ఐఏఎస్ చేయాలా, నా పిల్లల్ని ఐఏఎస్ చేయాలా, ఐపీఎస్ చేయాలా, లాయర్ చేయాలా, అదే విధంగా ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ చేయాలని ఒక డ్రీమ్ తో ఈ రోజున పనిచేస్తూ ఉన్నారు. జస్ట్ మనం క్వశ్చన్ వేసుకున్న రోజున ఒకసారి ఆలోచన చేయండి డియర్ లీడర్స్ అందరూ కూడా, డియర్ ఫ్రెండ్స్. ఒక ఎంబీబీఎస్ మనం కంప్లీట్ చేయించాలి మన పిల్లవాడికి అంటే ఈరోజు ఈ పొద్దు దగ్గరగా 2 CR ఖర్చు అవుతుంది, 2 కోట్ల రూపాయలు. మరి అప్పుడప్పుడు అయ్యేది ఉంటుందంటే 100% అప్పుడప్పుడు ఏది అవదు. ముందు నుంచి ఒక ప్లానింగ్ తో చేసుకోగలిగితేనే మనం వాళ్ళకి సెట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ జనరేషన్. మరి ఇలాంటి ఒక లైఫ్ ని వాళ్ళకి ఇద్దాం అనుకునేటప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాల్సిన స్టడీస్ ఎలాంటివో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజు చాలా మందికి మనం చూస్తూ ఉన్నాం, 190% మంది కాంప్రమైజ్ చేసుకుని ఒక లవ్ అనేది అడ్డం పెట్టుకుని పిల్లల దగ్గర చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఎందుకు మీ పిల్లవాళ్ళని ఆ స్కూల్లో వేయొచ్చు కదా, ఈ స్కూల్లో వేశారు, ఎందుకు ఆ స్కూల్లో వేయొచ్చు కదా, ఈ స్కూల్లో వేశారు, ఆ కాలేజీలో వేయొచ్చు కదా, ఈ కాలేజీలో వేశారని చెప్పేసి మనం కొంతమంది మనతో అంటూ ఉంటారు, మనం కొంతమంది అంటూ ఉంటాం. వాళ్ళు చెప్పే ఒకే ఒక రీజన్, వాళ్ళు మమ్మల్ని వదిలి ఉండలేరు అనే ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ ఉంటారు. రీజన్ ఇది అవునో కాదో మీకు తెలుసు, వాళ్ళు ఉండగలరా ఉండలేరు అనేది మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. రీజన్ ఏమి అంటే వేరే దానికి పోవడానికి మనం ఆలోచన చేస్తాం, ఎందుకంటే మనీ అనేది అక్కడ ఫుల్ స్టాప్ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఈ రోజు మార్కెట్ లో చూడండి, ఎవరైతే బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటారా, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇంటి పక్క ఉన్న స్కూళ్ళలో లేదంటే వీధి చివరున్న స్కూళ్ళలో ఈ రోజున వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారా లేదనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళు 100% చేయరని చెప్పుకోవాలి. రీజన్ ఏమి అంటే వాళ్ళ దగ్గర మనీ అనేది కొలువు ఉండదు, దానివల్ల లవ్ అనేది దాన్ని అక్కడ వాళ్ళు యూజ్ చేయరని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఒక సక్సెస్ కోసం. సార్ వీధి దీపాల కింద కూర్చొని చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివే రోజులు పోయాయి సార్. ఈ రోజు ఒక జాబ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మంచిగా ముందుకు పోవాలి అంటే కనుక ఈ రోజున ఒక్కొక్క దానికి వేలాది మంది ఈ రోజున మార్కెట్ లో కాంపిటీషన్ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టి ఎంత నాలెడ్జ్ తో ఎలాంటి ఎడ్యుకేషన్ తీసుకుంటే ఆ ఒక కాంపిటీషన్ లో వాళ్ళు ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ యొక్క లైఫ్ కి అడ్డు ఎవరు అవుతున్నారంటే ఇండైరెక్ట్ గా మనం మాత్రమే అవుతున్నామని చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే మనీ అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. అదే విధంగా ఈ ప్రపంచంలో ఎవరిని చేదరించుకున్నా, ఎవరెవరిని ఇష్టపడకపోయినా మనల్ని మనం 100% ఇష్టపడుతూనే ఉంటాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అద్దం ముందుకెళ్ళి మనం సూపర్ అని చెప్పేసి అనుకుంటూనే ఉంటాం ఎనీ టైం. ఎందుకంటే ఎవరిని మనం బాగున్నామన్నా ఎవరు బాగోలేదన్నా మనం ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉంటామని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున మనం చూడొచ్చు, అలాంటి మనకి అంతలా ఇష్టపడే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ రోజున ఎలాంటి పరిస్థితులకు పరిగెడుతున్నాము అంటే అయితే మెడికల్ షాప్ కు పోయేది, లేదంటే వీధి చివరున్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి మనం పోవటం లేదు అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే అర్థమవుతుంది రీజన్ ఏమి అనేది. ఈరోజు చూడొచ్చు, ఒక మార్కెట్ లో సక్సెస్ఫుల్ పర్సన్ మీరు ఎవరినైనా చూడండి, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పోవడం కానీ ట్రీట్మెంట్స్ ఆ రేంజ్ లో తీసుకోవడం కానీ జరుగుతుంది. కానీ ఒక సాధారణ వ్యక్తి రోజున ఏదైనా సమ్ ప్రాబ్లం వస్తే పోతే మెడికల్ షాప్ కి లేదంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, అంతకీ అది కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు ఆ ఆర్ఎంపీ ఏదైతే డాక్టర్ దగ్గర ఉన్న నియర్ బై క్లినిక్ దగ్గర నుంచి అంబులెన్స్ లో తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అతనికి నడిచి ఒక స్ట్రెంత్ కూడా ఆ టయానికి ఉండదు కాబట్టి. ఎందుకు అంతలా ఇష్టపడే మనల్ని కూడా మనం రిస్క్ చేసుకుని తగ్గించుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే నేను బిగ్గెస్ట్ ఒకే ఒక రీజన్ చెప్తాను, ఏమి అంటే మనీ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోతే ఈరోజు వేలల్లో లక్షల్లో ఖర్చులు అవుతాయి, అందరికీ తెలిసిన విషయమే. అది నేను ప్రత్యేకంగా
చెప్పే విషయం కాదు. మెడికల్ షాప్ కి వెళ్తే ₹2 అవుతుంది, అదే విధంగా క్లినిక్ పోతే 200 అవుతుంది. ఇక్కడ తగ్గకుంటే అప్పుడు చూద్దాంలే అనే ఆలోచనలు ఈ రోజున మనల్ని కూడా మనం రిస్క్ లో పెట్టుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుందంటే దానికి రీజన్ నేను మనీ అనే చెప్తాను. అదే విధంగా ఈ రోజు ఏదైనా ఒక జర్నీ చేయాలా, ఏదైనా ఒక జర్నీ చేస్తూ మనం పోవాలంటే ఈ రోజు ప్రతి చోటకి ఫ్లైట్లు ఉన్నాయి, ప్రతి చోటకి వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయి, ఒక లగ్జరీస్ట్ బస్సెస్. అదే విధంగా ఓన్ కార్ లో కూడా వెళ్లే పరిస్థితి ఈ రోజున ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున 100% మందిని మనం చూడొచ్చు ఇలాంటి ఒక జర్నీస్ చేస్తున్నారు, దాని వల్లనే ఖాళీ ఉండలేదని చెప్పేసి మన అందరికి తెలిసిన విషయం. మరి ఇలాంటి జర్నీ చేయడానికి గల రీజన్ ఏమి అంటే ఏదైనా ఒక ఏరియాకి మనం పోవాలంటే ఒక 500-600 కిలోమీటర్స్ మనం పోవాలంటే ఒక ఫ్లైట్ లో అయితే కనుక 10,000-20,000 అవుతాయి. అదే విధంగా ఒక బస్సుకి కానీ లేదంటే ఓన్ కార్ కానీ పోతే ఒక 5,000-6,000 అలా అవుతాయి. అదే విధంగా ట్రైన్ కి అయితే గనక ఒక 1,000-1,200లో వెళ్ళొచ్చేయచ్చు అనే ఒక ఆలోచనలో ఈ రోజున మనీ అనే దాన్ని పెట్టుకుని ఈ రోజున అన్కంఫర్ట్ జర్నీ చేస్తూ ఈ రోజు లైఫ్ లీడ్ చేస్తున్నారు 195% మంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఇక్కడ మనీ అనే చెప్తాను. ఫ్లైట్ లో వెళ్ళడం ఇష్టం లేక కాదు, అదేవిధంగా లగ్జరీస్ట్ బస్సుల్లో వెళ్ళడానికి ఇష్టం లేక కాదు, కారులో వెళ్ళడానికి ఇష్టం లేక కాదు, ఒక మనీ అనేది అక్కడ మనకి అడ్డవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టోటల్ గా ఈ యొక్క డిస్కషన్ మీతో నేను ఎందుకు చేశాను, ఎందుకు దీన్ని ఎంతెంత చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నానంటే ఈ యొక్క జూమ్ మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి ఎందుకు ఇలా ఇవన్నీ తెలిసిన విషయాలే కదా, మాకు తెలుసు కదా అని కొన్ని ఆలోచనలు, కొన్ని ఒక పాయింట్స్ మీ మైండ్ లో క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఉంటారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే విన్నది పదే వింటే మనం స్ట్రాంగ్ గా తయారవుతాం, మన ఆలోచన స్ట్రాంగ్ అవుతాయని ఒక ఆలోచనతో ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూడొచ్చు ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్న ఏదైతే పోస్టర్ ఉందో అది మీరు చూడొచ్చు. మేక తోకను ఊపాలి కానీ తోక మేకను ఊపదు, మనందరికి తెలిసిన విషయం. మనిషి డబ్బును ఆడించాలి కానీ డబ్బు మనిషిని ఆడించకూడదు. కానీ ఈ రోజు మార్కెట్ లో ఎలా ఉందంటే డబ్బు మనిషిని ఆడిస్తుంది అని చెప్పుకోవచ్చు. సార్ ఈ రోజు చూడవచ్చు ఒక 20-25 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఏదో మంచి బైక్ కొనుక్కోవాలనుకుంటాడు, డ్రీమ్ బైక్ కొనుక్కోవాలనుకుంటాడు, లేదంటే కారు కొనుక్కోవాలనుకుంటాడు, లేదంటే పిల్లలకి లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి ఏదైనా కొనుక్కోవాలనుకుంటాడు, మంచి మొబైల్ కొనుక్కోవాలనుకుంటాడు, ఇలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ సందర్భంలో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అతనికి అడ్డుపడేది ఏంటి అంటే డబ్బు. దానివల్ల ఏంటంటే కాంప్రమైజ్ చేసుకుంటూ ఈ రోజు లైఫ్ లీడ్ చేస్తున్నాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క బిజినెస్ ని మనం ఎందుకు చేయొచ్చు, విన్ప్రో లైఫ్ ని అని మనం అంటే దేనికి చేయొచ్చు? మోర్ మనీ. ఎస్, మోర్ మనీ. మరి ఇలాంటి ఒక డబ్బు సంపాదించే ఒక ప్లాట్ఫామ్స్ ఈ రోజున మార్కెట్ లో మనం చూసుకుంటే 4 రకాలుగా ఈ రోజున ఎర్నింగ్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదే ఎంప్లాయ్మెంట్ ద్వారా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా, బిజినెస్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్ ద్వారా. ఈ ప్రపంచ వ్యాప్తంగా మనీ సంపాదించే వేస్ ఏదైనా ఉన్నాయి, మార్గాలు ఏదైనా ఉన్నాయి అంటే ఈ 4 వాటిల్లో మాత్రమే ఉంటాయి, ఈ 4 గదుల్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. మరి ఈ 4 గదుల్లో మనం గనక చూసుకున్నట్లయితే ఈ రోజున ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం బయట మార్కెట్ లో చూడొచ్చు. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ మీ అందరికి తెలిసిన విషయమే, 1 to 30 days వర్క్ చేస్తూ ఉంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీకు తెలిసిందే, డాక్టర్స్, లాయర్స్, మెకానిక్స్, అదే విధంగా జేబు దొంగలు కూడా, ఇలా రకరకాల చేతి పనులు చేసుకునే వ్యక్తులు ఈ రోజున ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటారని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున ఈ యొక్క 2 రంగాల్లో కూడా చూసుకున్నట్లయితే పూర్వం మన తాతల కాలంలో చెమట చిందించి విపరీతంగా కష్టపడి చెమట ఒడిచి అంటాం మనం, ఆ ఓడు వాడతాం, చెమట ఒడిచి మనీ సంపాదించడానికి పోయేవాళ్ళండి. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మార్కెట్ లో మీరు అనలైజ్ చేయండి ఒకసారి. అలాంటి ఎంబీఏలు, బీటెక్లు, ఇంజనీరింగ్లు చాలా డిగ్రీస్ చేతులతో పట్టుకొని చాలా కష్టపడుతూ 10,000, 20,000, 30,000, 40,000, 50,000 సంపాదించడానికి ఎంతెంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి మీరు మార్కెట్ ని ఎనలైజ్ చేయండి. నేను చెప్పడం కాదు, ఒకసారి ఎనలైజ్ చేయండి. ఒక వ్యక్తి నెలకు 30,000 సంపాదించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. బయట అంతంత చదువుకుని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు. ఇండివిజువల్ ఎఫెక్ట్, ఈ ఇండివిజువల్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా ఎవరైతే
ఒక ఇన్కమ్ లో పనిచేయాలనుకుంటున్నారో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, ప్రత్యేకంగా ఆ వ్యక్తి వెళ్ళి వర్క్ చేస్తే గానీ అక్కడ ఒక రెవెన్యూ మనీ అనేది జనరేట్ అవ్వటం జరుగుతుంది. వేరే వ్యక్తులను మనం పంపిస్తే అక్కడ వర్క్ అనేది ఆగుతుంది అని చెప్పుకోవచ్చు. అదే విధంగా లిమిటెడ్ ఇన్కమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉండడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో లిమిటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, 50,000 కావచ్చు. ఏదైతే ఒక ఇన్కమ్ ఉందో అది లిమిటెడ్ లో ఉంటుంది. దాన్ని పెంచదగ్గ ఒక శక్తి మన దగ్గర అక్కడ ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఆ ఇన్కమ్ ని పెంచాలంటే మన చేతుల్లో ఉండదు. మరి ఒక లిమిటెడ్ ఇన్కమ్ తో మనం ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది. అంటే మనం ఎన్ని రోజులైతే పని చేస్తామో, ఎన్ని నెలలైతే పని చేస్తామో అన్ని నెలల్లో మనకు మనీ వస్తుంది. ఎప్పుడైతే ఒకసారి స్టాప్ చేస్తామో ఆ మనీ అక్కడితోనే ఫుల్ స్టాప్ పడిపోతుంది. మనీ అనేది ఆగిపోవడం జరుగుతుంది. మరి ఈ రోజు చూడొచ్చు, క్యాలెండర్ డేస్ లో ఈ రోజులు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది నేను మార్కెట్ లో చూశానండి. 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకు ఎంతో అనుభవం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. గట్టిగా మనం లెక్కేసుకుంటే అక్కడ వాళ్ళ యొక్క అనుభవం ద్వారా ఏదైనా జనరేట్ అవుతుందంటే ఏమీ ఉండదండి. ఒక్కసారి బలంగా ఆలోచన చేయండి. మన ఒక అనుభవం 30 days మాత్రమే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మనకు ఉండేది ఏంటంటే 30 days మాత్రమే. 1st తారీఖు, 30వ తారీఖు, 1st తారీఖు, 30వ తారీఖు, 1st తారీఖు, 30వ తారీఖు. ఇది మాత్రమే. ఎన్ని సంవత్సరాలు మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళినా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 30 రోజులు మాత్రమే ఉంటాయి. ఇది మీరు నమ్మినా నమ్మకున్నా ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకుని, కొంతమంది ఎవరైతే న్యూ పర్సన్స్ కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్ టైం గా చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి గమనించి ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది. ఎవరైతే వెనక్కి తిరిగి చూసుకుంటారో వాళ్ళకి లైఫ్ ముందుకెళ్ళడం అర్థమవుతుంది 100%. అంటే ఈ 30 రోజుల చక్రంలో ఈ రోజు జీవితం అంతా రన్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక సైకిల్ ని స్టాండ్ వేసి తొక్కితే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో ఈ 30 days ఫార్ములాలో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నీ జాబ్ అని తప్పు పడట్లేదంటే, నీకు లైఫ్ లో అన్ని కావాలనుకుంటే కొన్ని స్టెప్స్ మనం తీసుకోవాల్సిందే. అతి పెద్ద సక్సెస్ మనం క్రియేట్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ మనం తీసుకోవాల్సిందే. మీ అందరికి తెలిసిన విషయమే, కోహినూర్ వజ్రం ఏదైతే ఉందో కోట్లాది రూపాయలు వాల్యూ చేసే ఒక వజ్రం, అది ఆ ఒక మ్యూజియం లో ఉంటేనే దాని ఒక వాల్యూ, రోడ్డు సైడ్ ఉంటే దాని ఒక వాల్యూ ఉండదు. ఇది మీరు బాగా గమనించాల్సిన విషయం అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు కోహినూర్ వజ్రం అయితే ఆ 30 days ఫార్ములాలో మీరు ఉంటే కనుక 100% మిమ్మల్ని 100, 150 ఈ యొక్క బేరాలు ఆడే పరిస్థితి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, మనం మ్యూజియం లో ఉంటే, ఉండాల్సిన ప్లేస్ లో మనం ఉంటే 100% మన యొక్క సక్సెస్ ప్రపంచం వింటుంది, ప్రపంచం చెప్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. మరి 30 days ఫార్ములాని వదిలిన వ్యక్తులు ఈ రోజున డెవలప్ అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఎవరు గ్రోత్ అవుతున్నారు అంటే బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. ఈ యొక్క ఇద్దరు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తులు కావచ్చు, ఈ రోజు మార్కెట్ లో వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారు, వాళ్ళు అనుకున్నది పొందుతున్నారు, వాళ్ళు అనుకున్నట్టు లైఫ్ ని లీడ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాగుంటున్నారు, అనుకున్న చోట చదివిస్తున్నారు, స్టడీస్ బాగుంటాయి, వాళ్ళ గ్రోతింగ్ ఈ రోజున మార్కెట్ లో చాలా చాలా బాగా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున వాళ్ళ యొక్క తిరిగే కార్లు మీరు చూడొచ్చు. మరి అంతగా ఎంజాయ్ చేసే ఒక లైఫ్, అంతగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లే ఒక లైఫ్, మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే జస్ట్ వాళ్ళు పని చేయరండి, పని చేపిస్తారు, జస్ట్ టీం వర్క్ మాత్రమే చేస్తారు. దట్ ఈస్ టీం వర్క్. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎంత మందినైతే నువ్వు టీం బిల్డ్ చేసుకోగలుగుతావో, ఎంత మందినైతే నువ్వు టీం ని కట్టుకోగలుగుతావో, నీ యొక్క రిజల్ట్ దాంట్లోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తాను. అది ఓన్లీ వన్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, వింటో లైఫ్ లోనే కాదండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు టీం వర్క్ చేస్తేనే గ్రోత్ అవుతున్నారు. బయట సొసైటీలో మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మరి ఈ యొక్క టీం వర్క్ ఎలా ఉంటుంది అంటే, ఈ టీం వర్క్ ద్వారా వచ్చే ఒక రిజల్ట్ ఎలా ఉంటుందంటే బిగ్గెస్ట్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అతి పెద్ద సక్సెస్ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ యొక్క టీం వర్క్ లో. ఈ యొక్క టీం వర్క్ చేయడం వల్ల అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ లో కావచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అతి పెద్ద సక్సెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాను. అదే విధంగా ఒక పాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తాను. ఈ యొక్క పాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుందా అంటే 100% అని అవ్వదనే చెప్పొచ్చు. ఈ రోజు ఈ యొక్క పాసివ్ ఇన్కమ్ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు.
సైంటిస్టులు మనం చూడొచ్చు. ఈ రోజున వెలుగులో ఉన్నాము అంటే దానికి రీజన్ ఏంటంటే థామస్ ఎడిసన్, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఏదైనా కొత్త కంపెనీ మార్కెట్ లోకి వచ్చి నేను కూడా కొన్ని ఎలక్ట్రికల్ బల్బ్స్ కావచ్చు ఇలాంటివి నేను బయట మార్కెట్ లో అమ్ముతానంటే పేటెంట్ రైట్ తీసుకోవాలండి. దాని ద్వారా ఈ రోజుకు కూడా థామస్ ఎడిసన్ ఏదైతే ఫ్యామిలీ ఉంది ఈ రోజు కూడా రెమ్యూనరేషన్ వెళ్తుంది. ఇది మీరు బాగా గమనించండి. ఎవరైతే సింగర్స్ ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళకి రెమ్యూనరేషన్ వెళ్తుంది. ఏదో ఒక 5 minutes ఒక హాఫ్ అన్ అవర్ ఏదైతే సింగింగ్ చేసే సాంగ్ మీద ఈ రోజున వాళ్ళకి ఒక పాసివ్ ఇన్కమ్ వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఒక ధీరుభాయ్ అంబానీ, ఒక రిలయన్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో నెగిటివ్స్ తీసుకున్నాడు, ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకుని వన్ బై వన్ ముందుకు తీసుకొచ్చాడు. ఈ రోజు రిలయన్స్ అనేది ఈ రోజున కాటన్ మిల్స్ లో ఉంది, ఆయిల్స్ లో ఉంది, మాల్స్ లో ఉంది, నెట్వర్క్ లో ఉంది, అనేక రకాల బిజినెస్ ఈ రోజున అది ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఈ రోజు ధీరుభాయ్ అంబానీ లేడు, అయినా ఈ రోజు వాళ్ళ ఒక ఫ్యామిలీకి పాస్ ఇన్కమ్ తెచ్చి పెడుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక బ్యూటీ ఉన్నది ఈ యొక్క బిజినెస్ లో, ఇన్వెస్ట్మెంట్ లో. మరి చాలా మంది ఈ రోజున 95% మంది నా వల్ల కాదులే, నేను ఇంతేలే, వీళ్ళు ఎలాగే చెప్తారులే, మనకెంతకు వస్తాయిలే అని చెప్పేసి చాలా మంది ఈ రోజున కాంప్రమైజ్ చేసుకుంటూ తాను తగ్గించుకుంటూ తానే కించపరుచుకుంటూ మనం ఎదిగేది లేదు, వీళ్ళు ఎలాగే చెప్తారు, గొప్ప వాళ్ళు అయితే మాత్రమే గ్రోత్ అవుతారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు. దాని వలన 95% మంది ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గరే ఆగిపోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఈ రోజున మనం చూడొచ్చు ఒక 5% మంది, జస్ట్ 5% పీపుల్ ఈ రోజున 95% మనీని ఎర్న్ చేస్తూ, మార్కెట్ లో ఉన్న ఒక 95% మనీని ఎర్న్ చేస్తూ రోజున మంచి సక్సెస్ ని తీసుకుంటూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ని క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి వచ్చిన వ్యక్తులే. ఈ రోజు మార్కెట్ లో మీరు చూడండి, చాలా మంది రోజు ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఈ రోజు ఏదైతే స్టార్టింగ్ లో ఉన్న ట్రబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేసుకుని ఒకనొక రోజు సక్సెస్ అయ్యి ముందుకు వచ్చిన వ్యక్తులు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఒక అవకాశం ఈ రోజు మీకు వస్తే, అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న మనకి, అదే ఒక ఎంప్లాయ్మెంట్ లో ఉన్న మనకి, అదే 95% పీపుల్ లో ఉన్న మనం 5% ఎర్న్ చేస్తున్నాం, మనం ఒక అవకాశం మనకు కూడా బిజినెస్ చేసుకోవడానికి వస్తే, అతి పెద్ద సక్సెస్ ని క్రియేట్ చేయడానికి మనకు వస్తే, అది కూడా 0 ఇన్వెస్ట్మెంట్ లో వస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, చాలా ఆనందపడాలి. దీని ఒక గొప్ప వరంగా మనం తీసుకోవాలి, దాన్ని ఒక మంచి అవకాశంగా మనం తీసుకుని మనం ప్రూవ్ చేసుకోవాలి. మరి ఈ రోజున మార్కెట్ లో ఎందుకు చేయాలి అనేది మనకు తెలిసింది, ఏం చేయాలి అనేది, ఎందుకు చేయాలి అనేది మనం చూద్దాం. ఎందుకు చేయాలి? మంచి ఇల్లు కోసం చేయాలి. ఏదైనా మనల్ని మనం ఇష్టపడుకునే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క బిజినెస్ ని చేయాలి. మనకు కావాల్సిన ఒక కార్ లో మనం తిరగడానికి మనం ఈ యొక్క బిజినెస్ చేయాలి. మనం ఎంతగానో ఇష్టపడే మన ఒక చిల్డ్రన్స్ ఒక బిగ్గెస్ట్ లైఫ్ ని వాళ్ళకి ఇవ్వాలని మనం వాళ్ళకి ఒక దారి చూపించాలంటే ఈ యొక్క బిజినెస్ ని చేయాలి. మన సుఖాన్ని మనం చూసుకుంటూ ఒక జర్నీ చేయాలన్నా ఈ యొక్క బిజినెస్ ని చేయాలి. అన్నిటికీ ఈ ప్రపంచంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు నేను చూసినంత లెక్కలో, కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు వేరే వాళ్ళకి చెడ్డవాళ్ళలా కనిపిస్తారు. దట్ ఈస్ రీజన్ మనీ లేక. మరి ఈ ప్రపంచంలో నువ్వు మంచివాడివని నువ్వు ప్రూవ్ చేసుకోవాలన్నా నీ దగ్గర మనీ ఉండాలి. మరి అలాంటి ఒక అవకాశాలు ఇక్కడ ఉంది కాబట్టి ఈ బిజినెస్ మీకు ఎందుకు చేయాలి అనేది మీకు అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? హౌస్ కోసం, హెల్త్ కోసం, ఒక మంచి కారు కోసం, మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం, ఏదైనా ఒక జర్నీని హ్యాపీగా చేయడం కోసం, అదేవిధంగా సొసైటీకి కొంత మంచి చేయడానికి డబ్బు కావాలి కాబట్టి మనీ కోసం. దీనికోసం మనం ఈ యొక్క బిజినెస్ ని చేయొచ్చు. ఏం చేయాలని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చండి, యాడ్ సెల్లింగ్ ఇండస్ట్రీ 0 ఇన్వెస్ట్మెంట్ తో చేసుకోవడానికి ఈ యొక్క ఇండస్ట్రీ ఇండియాలో 1980లో 1980s లో ఈ యొక్క ఇండస్ట్రీ మన ఇండియాలో అడుగు పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఇండస్ట్రీ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 years మనం దాని యొక్క రేషియో చూసుకున్నట్లయితే, దాని ఒక టర్న్ ఓవర్ మనం చూసుకున్నట్లయితే 2021, 2022 మనం చూసుకున్నట్లయితే
1920 కోట్ల టర్న్ ఓవర్ ఇచ్చింది మన ఇండియాలో అని చెప్పేసి మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నందుకు మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలా. అలాంటి ఇండస్ట్రీలో మనం ముందుకెళ్తున్నందుకు చాలా చాలా గౌరవంగా చాలా ఇందాక మనం ఫీల్ అవ్వాలా అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నందుకు. మరి ఇలాంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో మనం ఏదో చెప్తాం కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ఒక లీగలైజ్ గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ అనే ఒక గైడ్ లైన్స్ లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క ఇండస్ట్రీ. మరి ఈ యొక్క అవకాశాలు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ అపారమైన అవకాశాలు రానున్న రోజుల్లో అంతా డైరెక్ట్ సెల్లింగ్ దే. డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాలు అని చెప్పేసి పేపర్స్ లో కావచ్చు, టీవీలో కావచ్చు, చాలా పబ్లిసిటీగా ఏదైతే ఉందో దీని తరపు నుంచి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూసుకున్నట్లయితే మనం. మరి అలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనం చూసుకున్నట్లయితే 1980లో స్టార్ట్ అయింది. ఫాలో అవుతా ఏదైతే సేమ్ స్ట్రాటజీని ఈ రోజున మార్కెట్ లో ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచి 1980 నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఫాలో అవుతూ చాలా కంపెనీస్ వచ్చాయని జూమ్ లో ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. మరి చాలా మంది ఈ రోజున కొంతమంది ఒక స్టార్టింగ్ లో లీడర్షిప్ మార్కెట్ లో పోయినప్పుడు ఇలాంటివి నాకు తెలుసు, ఇలాంటివి నేను చూశాను, ఇలాంటివి నేను విన్నాను, ఇలాంటివి నేను కొన్ని రోజులు చేశాను అని చెప్పి ఎదురుపడి మిమ్మల్ని నెగిటివ్ చేసే కొన్ని సందర్భాలు కూడా 100% వస్తాయి కూడా. ఎందుకు అలాంటి ఒక రీజన్స్ ఈ రోజు మార్కెట్ లో వింటున్నారు, మార్కెట్ లో వస్తుంది అంటే నేను ఒకే ఒకటి చెప్తానండి, ఫాలో ద స్ట్రాటజీ. సేమ్ 1990లో 80లో ఏదైతే స్టార్ట్ అయిన ఒక స్ట్రాటజీ ఉందో అదే ఫార్ములాని ఈ రోజుకి కూడా ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఆ ఒక నెగటివ్స్ ఈ రోజు మార్కెట్ లో ఉన్నాయని చెప్పేసి ఇది మాకు అర్థమైంది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనం ఒక 2G మొబైల్లో రీఛార్జ్ చేయాలంటే మనం ఎంత చేసేవాళ్ళం? మహా అయితే 160 రూపాయలు, 140 రూపాయలు, 120 రూపాయలు రీఛార్జ్ చేసుకుని ఒక 1G డేటాని మనం వేసుకుని 30 days ని ఆ ఒక 1G డేటాని యూజ్ చేసుకుంటూ ముందుకు పోయేవాళ్ళం. ఏదైనా ఒక ఇమేజ్ ని మనం డౌన్లోడ్ చేయాలంటే మినిమం టు మినిమం ఆ ఒక సిగ్నల్స్ బేస్ చేసుకుని 5 minutes నుంచి 10 minutes సమయం పట్టేది జస్ట్ ఒక ఇమేజ్ కి. ఈ పొద్దు ఒక మనిషి ఎంత వేగంగా ఉన్నాడు అంటే చూసుకున్నట్లయితే అదే 1GB డేటా కాదండి, అదే 2GB డేటా కాదండి, డేకి 3GB డేటా కూడా ఈ రోజు సరిపోయే పరిస్థితి ఒక్క రోజులో. ఒక్కసారి మీరు ఆలోచించేయండి, నెల మొత్తంలో 1GB డేటా ఇక్కడ, రోజుకి 3GB డేటా ఇక్కడ. అంటే ఒక మనిషి ఎంత వేగంగా ఆలోచన చేస్తున్నాడు అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రోజు ఏదైనా కొన్ని మీటింగ్స్ చేయాలి అంటే కనుక మన ఒక లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో లేదంటే మేనేజ్మెంట్ కావచ్చు ఎవరైతే ఉన్నారో, పూర్వం ఏదైనా ఒక మీటింగ్ చేయాలి అంటే గనక ఒక 40 years బ్యాక్, 50 years బ్యాక్, 70 years బ్యాక్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏదో ఊర్లోనో ఏదో విలేజ్ లోనో లేదంటే ఏదైనా ఒక కాలనీలోనో జస్ట్ నలుగురిని కూర్చోబెట్టుకుని లేదంటే ఒక 10 మంది కూర్చోబెట్టుకుని ఒక లింగి ఏదో ఒక బయట వేసుకుని ఆ రోజు మీటింగ్స్ అనేది చేసుకుంటూ వచ్చేవారు. మరి ఆ రోజు 1990, 1950లో చేసినట్టు ఈ రోజున ఉన్న జనరేషన్, ఈ రోజు ఉన్న మనం ఆ రకంగా మీటింగ్స్ చేస్తే ఈరోజు జనం మనల్ని ఎలా చూస్తారు ఒకసారి ఆలోచించండి. వింతగా చూస్తారు. మరి ఆ రోజున స్టార్ట్ అయిన ప్లాన్స్, ఆ రోజున స్టార్ట్ అయిన స్ట్రాటజీని ఈ రోజున అప్లై చేస్తే కూడా ఈ రోజు రిజల్ట్ అలాగే వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు మనం జనరేషన్ ఎలా చేస్తున్నాయి మీటింగ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఒక్క లీడర్స్ కూడా. మరి ఈ యొక్క బిజినెస్ లో బాగా గ్రోత్ అవ్వాలి ఏంటి మనం చేయాల్సింది ఏంటంటే డ్రీమ్ బిల్డింగ్ గోల్స్. ఈ యొక్క డ్రీమ్ బిల్డింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. అనేక మీటింగ్స్ మన ఒక లీడర్షిప్ కండక్ట్ చేస్తూ ఉంటారో, ఒక లీడర్షిప్ ఏదైతే చెప్పే మాటలు కావచ్చు, వాళ్ళు చూపించే చెక్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి చాలా మంది మోటివేట్ అవుతూ ఉంటారు. ఎస్ నేను కూడా చేయాలని కొన్ని ఆలోచనతో వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఒక డ్రీమ్స్ ని మనం అచీవ్ చేయాలంటే ఈ రోజు మీరు బాగా అర్థం చేసుకోండి. మరి ఇంతగా డబ్బున్న ఈ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మరి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో ఎంత ఉందంటే జస్ట్ 25% మాత్రమే ఉంది. అదేం సార్ ఎన్ని చెప్పారు, అంతంత డబ్బు ఉంది అన్నారు, బిజినెస్ అంటున్నారు, మరి లక్షలాది రూపాయల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కూడా అంటున్నారు,
కార్స్ తీసుకోవచ్చు అంటున్నారు, ఇల్లు కట్టుకోవచ్చు అంటున్నారు, మంచి ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు అంటున్నారు, పిల్లలు ఎడ్యుకేషన్ నెరవేర్చుకోవచ్చు అంటున్నారు, అన్ని చెప్పారు. మరి రేషియో ఏంటి? ఇండస్ట్రీలో 25% ఉంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది. మరి మిగతా రిమైనింగ్ ఏదైతే 75% పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని తెలుసుకునే ముందు అసలు మీరు ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ, ఎందుకంటే ఈ జూమ్ మీటింగ్ మీరు అటెండ్ అయ్యారు కాబట్టి స్టార్ట్ చేశారు కాబట్టి, సక్సెస్ లో ఉందామా ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒకసారి నాకు చాట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేసి పెట్టండి. సక్సెస్ అయితే ఎస్ అని, ఫెయిల్ అయితే ఎఫ్ అని చెప్పేసి ఒక్కసారి చాట్ చేయండి. మీరు ఎవరైతే చాట్ చేస్తారో మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు, బాగా వింటున్నారు, లైఫ్ లో కొన్ని విషయాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎస్ 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 సార్, ఎస్ సార్. ఇవన్నీ కూడా మీకు చాట్ కూడా కనిపిస్తుంది. ఎస్, సక్సెస్ లో ఉందాం. ఎస్, ఎస్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ. ఎస్, ఎందుకు అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మనం ఇంత వర్క్ చేస్తూ ఇంత ఎఫెక్ట్ పెట్టి ముందుకెళ్తున్నాం. 100% మనం సక్సెస్ లోనే ఉండాలా. మన ఒక డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో 100% నెరవేర్చుకోవాలా. అది నెరవేర్చుకోవాలి అంటే దానికోసం సృష్టించబడింది మన ఒక విన్ ప్రో లైఫ్ ప్లాన్. ఏదైతే ఇప్పటి వరకు నేను చెప్పుకుంటూ వచ్చానో అది నేను ఎక్కడో చూసింది కాదు. మేము అనుభవించిన ప్రాబ్లమ్స్, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మేము ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మందిని ఇండస్ట్రీలోకి మేము మోటివేట్ చేసామని చాలా మందిని తీసుకొచ్చాము. పవర్ మా చేతుల్లో లేనప్పుడు ఎంతో మందిని మేము చెప్పడం జరిగింది. ఇది కాదు, ఇది లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడో 1980లో స్టార్ట్ అయిన ఒక స్ట్రాటజీని ఈ రోజున మార్కెట్ లో అప్లై చేస్తూ ఉంటే వచ్చే రిజల్ట్ ఈ రోజు టైప్ ఆఫ్ లో ఎంచుకుంటుందండి. 1990లో వచ్చినట్టే వస్తుంది. అంటే అంతే నిదానంగా ఉంటుంది. అందువలనే ఒక 100 మందిని మీరు ఈ ఇండస్ట్రీకి తీసుకొస్తా ఉంటే 95 మంది బయటకు పోతున్నారు. ఒక 5గురు మాత్రమే మొండి వ్యక్తులు, ఎటైతే ఎటవుతుంది దిగిన వ్యక్తులు ఈ రోజున ఒక 5గురు మాత్రమే ఇండస్ట్రీలో నిలుస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇదన్నీ కాదు, ఈ రోజు ఉన్న జనరేషన్, ఈ రోజు ఉన్న ఆలోచనలు, ఈ రోజు ఉన్న మార్కెట్ ని బేస్ చేసుకుని ఏదైనా ఒకటి తీసుకురావాలి ఆలోచన చేసి తీసుకొచ్చిన ఒక ప్లానే విన్ ప్రో లైఫ్ ప్లాన్ అండి. అదే మనం ఒక 9 years ఆఫ్ ఇన్కమ్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఒక 9 రకాల ఇన్కమ్స్ ఏదైతే ఉన్నాయో ఎలాంటి నెట్వర్క్ అనుభవం లేని వ్యక్తి కూడా ఈ రోజున మన ఒక కంపెనీలో వేలాది రూపాయల ఇన్కమ్ సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు. వేలాది రూపాయలు ఈ యొక్క కంపెనీ ద్వారా ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారు, ఎలాంటి మార్కెట్ ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తులు. మరి ఈ రోజున మనం ఒక టాప్ లీడర్షిప్ ని చూడొచ్చు. మీరు వేలాది రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తూ లక్షల్లోకి మార్చుకునే తగ్గట్టుగా ఈ రోజున మార్కెట్ లో వాళ్ళు ఒక వర్క్ స్టైల్ ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో వాళ్ళు ఒక్కొక్క ఇన్కమ్స్ చూస్తే మార్కెట్ లో ఎదురొచ్చి జాయిన్ అవుతానని అడిగే పరిస్థితి ఆల్రెడీ వచ్చింది, ఇంకా రాబోతుంది అని చెప్పుకోవచ్చు. మన ఒక ప్లాన్ లో ఉన్న ఒక బ్యూటీ, అలాంటి ఒక గొప్ప బ్యూటీని మన యొక్క ప్లాన్ లో ఇంక్లూడింగ్ చేసామని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క విన్ ప్రో లైఫ్ అనే కంపెనీ ఇంత గొప్ప ప్లాన్ తీసుకురావడంతో పాటుగా 2023లో ఏదైతే ఆలోచనతో స్టార్ట్ అయిందో మరి ఒక 18 రకాల ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ మార్కెట్ లోకి వచ్చిందండి. మరి ఈ మార్కెట్ లోకి వచ్చినప్పుడు చాలా మంది చాలా నెగిటివ్స్ చేశారు, అదన్నారు ఇదన్నారు. విన్ ప్రో లైఫ్ మేనేజ్మెంట్ కూడా ఎన్నో లీడర్స్ నెగిటివ్ చేసే విధంగా మాట్లాడారు, అవన్నీ అందరికి తెలిసిన విషయమే. మరి ఈ రోజున ఒక సంవత్సర కాలం కంప్లీట్ చేసుకుని ఏదైతే 18 రకాల ప్రొడక్ట్ స్టార్ట్ అయిన ఈ యొక్క విన్ ప్రో లైఫ్ కంపెనీ ఈ రోజున 45 రకాల ప్లస్ ప్రొడక్ట్ ఈ రోజున మార్కెట్ లో తీసుకొచ్చింది. ఈ బిగ్గెస్ట్ క్వాలిటీతో మార్కెట్ లో తీసుకొచ్చింది, రిజల్ట్ ఓరియంటెడ్ లో మార్కెట్ లోకి ఈ యొక్క ప్రొడక్ట్ ని తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా జస్ట్ ఒక విజయవాడలో స్టార్ట్ అయిన ఒక కంపెనీ ఈ పొద్దు దగ్గరగా 7 స్టేట్ లో బిజినెస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఒక విజయవాడలో హెడ్ ఆఫీస్ గా స్టార్ట్ అయిన ఈ యొక్క కంపెనీ ఈ రోజు 100కు పైబడి స్టాక్ పాయింట్ ని ఈ యొక్క 7 స్టేట్ లో
బిల్డ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇంత గ్రోత్ గా మనం ముందుకెళ్తున్నామంటే దానికి ఒక బిగ్గెస్ట్ సక్సెస్, దానికి ఒక గ్రాండ్ క్లాప్స్ ఇవ్వాల్సిన ఒక పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మన ఒక లీడర్షిప్ అని చెప్పుకోవచ్చు. మన ఒక లీడర్షిప్ కి విప్రో లైఫ్ మేనేజ్మెంట్ తరఫున మేము గ్రాండ్ క్లాప్స్ చెప్తున్నామండి. 100% కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ సక్సెస్ అంతా కూడా ఈ యొక్క లీడర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఇంత చేస్తూ ముందుకు పోతున్నాం. మన ఒక విజన్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో 2025, 2026 ఈ టైంకి ఎంటైర్ ఆల్ ఇండియా మొత్తం కూడా మనం స్ప్రెడ్ అవబోతున్నాం. 100% స్ప్రెడ్ అవుతాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదని చెప్పుకోవచ్చు. అదే రకంగా మన ఒక ప్లాన్ ఏదైతే ఉందో 2025, 2026 ఈ టైం కల్లా 200+ ప్రొడక్ట్స్, ఇప్పుడున్న ప్రొడక్ట్స్ కాకుండా 200+ ప్రొడక్ట్, యూజెస్ ప్రొడక్ట్, ఉపయోగపడే వస్తువుల్ని మన ఒక విప్రో లైఫ్ కంపెనీ తీసుకురాబోతుందండి. ఈ యొక్క ప్రొడక్ట్ తో మీరు ఈ యొక్క బిజినెస్ ఎలా చేయొచ్చు అంటే రాక్ చేయొచ్చు అని చెప్తాను. మీకు ఆయుధాల కింద ఈ యొక్క ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం జస్ట్ మీరు నోరు కాళ్ళు మాత్రమే ఉండవండి. ఆ నోరు కాళ్ళు మీరు అవ్వగలిగారంటే మీరు లక్షలాది రూపాయలు సంపాదిస్తారు ఈ యొక్క విప్రో లైఫ్ ప్లాన్ ద్వారా, ప్రొడక్ట్ ద్వారా 100%. అదే విధంగా మనం ఎంతో ప్లానింగ్ తో మనం ముందుకెళ్తున్నాం. మనం ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ మోర్ అప్డేట్స్ తీసుకొస్తున్నాం. ఆల్రెడీ కొన్ని ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఒక లీడర్స్ ఏదైతే ఉన్నారో చూస్తున్నారు, మన ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే చూస్తున్నారు. సిఎన్సి ఆఫర్స్ కావచ్చు, అదే విధంగా సిఎన్సి లక్కీ డ్రాస్ కావచ్చు, అదేవిధంగా 1+1 ఆఫర్స్ కావచ్చు, అదేవిధంగా WB ఆఫర్స్ కావచ్చు. ఈ యొక్క కంపెనీ లీడర్స్ కోసమే, లీడర్షిప్ కోసమే పనిచేస్తుందండి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క కంపెనీలో డెవలప్ అవ్వాలనే ఆలోచనతోనే విప్రో లైఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. 100% మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం అని చెప్పుకోవచ్చు. మరి చాలా మంది నెగిటివ్స్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ అవుతూ ఉంటారు. నేనేం చెప్తున్నాను అంటే ఇబ్బందులు రాకోకుండా ఒక గొంగళ పురుగు చీతాకోక చిలుకలా మారాలి, ఒక అందమైన అందాన్ని పొందాలి అంటే గనక ఆబ్వియస్లీ కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సిందే, ఫేస్ చేయాల్సిందే అని చెప్పేసి నేను చెప్తాను. అవి తాత్కాలికమే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోగలిగితే ఒక మంచి సక్సెస్ ని మనం ఈ యొక్క కంపెనీలో తీసుకుంటున్నాం 100%. మరి ఎలా చేయాలని చూసుకున్నట్లయితే చాలా మంది ఈ యొక్క బిజినెస్ లో ఏదైనా ఒక లీడర్ మోటివేషన్ కావచ్చు, మేనేజ్మెంట్ ఒక మీటింగ్స్ లో మన విషయాలు వినడం కావచ్చు, ఈ గ్యాదరింగ్ జనాన్ని చూసి కావచ్చు, ఎస్ నాకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వచ్చేయడం జరుగుతుంది, స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. స్టార్ట్ అవడమే గో అంటూ ఫోన్ చెవిలో పెట్టుకుని మన ఒక ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా కాల్ చేసి నీ ఆధార్ కార్డులు పెట్టు, నీ దగ్గరకు వస్తున్నాను, వేరే విషయాలు నీకు ఎందుకు, పంపించు, ఐడి తీస్తా, అది తీస్తా, ఇది తీస్తా అని చెప్పేసి ఒక సిస్టమ్ లేకుండా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 100లో 75 మంది ఫెయిల్ అవుతున్నారు అంటే రీజన్ ఇదేనండి. తెలుసుకోకుండా చేసిన పని ఏదైనా సక్సెస్ అవ్వదు. అది ఓన్లీ విప్రో లైఫ్ లోనే కాదు, బయట ఏ మార్కెట్ లో అయినా సరే తెలియకుండా చేసిన పని సక్సెస్ అవ్వడం అనేది జరగదు. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మనం జర్నీ చేయాలా, ఒక మంచి లగ్జరీ కార్ మన చేతిలో ఉంది, నీకు డ్రైవింగ్ రాదు, ఉపయోగం ఏమైనా ఉంటుందా? అలా అని చెప్పి రిస్క్ చేసుకుని మనం ముందుకు పోయామంటే యాక్సిడెంట్ తప్ప రెండోది ఏమీ అవ్వదు. అలాంటి పరిస్థితి బిజినెస్ లో కూడా ఎదురవుతుందండి. ఏ పని చేసినా తెలుసుకుని చేస్తే, నేర్చుకుని చేస్తే అతి పెద్ద సక్సెస్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంకోటి యాడ్ అవుతుంది కొంతమందికి, అదే ఇగో అనుకోవచ్చు. మన ఒక అప్లయన్స్, మన ఒక లీడర్షిప్, అదేవిధంగా డౌన్లైన్ కావచ్చు, అప్లైన్ కావచ్చు, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. వాటిని ఇష్టంగా తీసుకోవటం ఉత్తమం. నీకు ఉపయోగపడితే వాడుకో, ఉపయోగపడకపోతే నవ్వుతూ వదిలేస్తే బాగుంటుంది. అంతేగాని ఆ ఒక్క విషయాలు పట్టుకుని మనం ఈగోతో వీళ్ళు చెప్తే మేము వినేదేంటి, వాళ్ళు చెప్తే మేము వినేదేంటి, నల్లగా ఉన్న వాళ్ళు చెప్తే మేము వినేదేంటి, ఎర్రగా ఉన్న వాళ్ళు చెప్తే మేము వినేదేంటి, హైట్ గా ఉంటే చెప్తే వినేదేంటి, హైట్ తక్కువ ఉంటే చెప్తే వినేదేంటి, లేడీస్ చెప్తే నేను వినేదేంటి, జెంట్స్ చెప్తే నేను, ఇలాంటి ఒక నెగటివ్ ఫీలింగ్స్ కనుక మనం ఉంటే, మన మైండ్ లో ఉంటే మనం సక్సెస్ఫుల్ పర్సన్ గా మారడానికి అవకాశం ఉండదండి. ఎప్పుడైతే మనం ఆ ఒక్క అనేది మన లైఫ్ లో తీసేస్తామో మన సక్సెస్ చాలా వేగంగా ఉంటుంది, చాలా గొప్ప సక్సెస్ అనేది మనకు ఉంటుంది. ఈ రోజుకి మీరు నమ్ముతారో లేదు, స్టిల్ ఈ రోజుకి కూడా మేము ఎవరైనా మాకంటే చిన్న పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు మాట్లాడుతున్న ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఒకవేళ డిస్కస్ చేస్తున్నా అవి కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉంటుంది.
ఎందుకంటే ఎప్పుడైనా సరే నిరంతర విద్యార్థిగా ఎవరైతే ఉంటారో మార్కెట్ లో వాళ్ళు రాక్ చేస్తారు, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరందరూ కూడా నిరంతర విద్యార్థిగా నేర్చుకుంటూ ఈ యొక్క ప్లాన్స్ వింటూ ముందుకెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే విధంగా చాలా మంది అనుకుంటారు వీక్లీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, మన ఒక లీడర్షిప్ ఇన్విటేషన్ చేస్తూ ఉంటారు, మీటింగ్ రండి మీటింగ్ రండి మీటింగ్ రండి అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వినే మీటింగే కదా, ఈ రోజు మళ్ళీ అగైన్ కొత్తగా ఏముంటుంది, అదే ప్లాను అదే ప్రొడక్ట్ అదే వ్యక్తి అదే బోర్డు అదే మార్కరు అని చాలా మంది డౌట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, విన్న విషయం పదే పదే వినటం వల్ల తినగ తినగ వేప తీయనుండును, మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ సార్లు వినగలుగుతావో దాన్ని ఈజీగా నువ్వు మార్కెట్ చేయడానికి అవకాశం ఉండింది, ఈజీగా అవతల వ్యక్తికి చెప్పడానికి అవకాశం ఉండింది. అందువలనే మన వాళ్ళు మీటింగ్ రండి మీటింగ్ రండి మీటింగ్ రండి మీటింగ్ రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అన్ని వచ్చేస్తే అన్ని తెలిసిపోతే అన్ని చెప్పగలిగితే ఎవరైతే లాస్ట్ మీటింగ్ చేశారో వాళ్ళని కూర్చోబెట్టి అగైన్ ఆ మీటింగ్ మీరు చేయండి. 100% అప్పుడు మీరు కాదు మీ లీడర్స్ మీకు క్లాప్స్ కొడతారు, మీ యొక్క టీమే మీకు క్లాప్స్ కొడతారు. దీన్ని గుర్తుపెట్టుకొని ఆ ఒక్క స్థానంలోకి మీరు వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఆ ఒక్క ప్రొడక్ట్ ఆ ఒక్క ప్లాన్ ఆ ఒక్క ఇండస్ట్రీ గురించి ఆ ఒక్క మేనేజ్మెంట్ గురించి ఆ ఒక్క కంపెనీ గురించి తెలుసుకోవడానికి మీరు ట్రై చేయండి. తెలుసుకోండి వినండి 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 విని ఆ ఒక వ్యక్తి ఎవరైతే చెప్తున్న వ్యక్తిని కూర్చోబెట్టి మీరు చెప్పడం స్టార్ట్ చేసిన రోజు మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి 100% చెప్తాను. తెలియకుండా చేసిన పని అగైన్ మళ్ళీ చెప్తున్నాను, తెలియకుండా చేసిన పని ఏదైనా ఫెయిల్ అవుతాం, తెలిసి చేసిన పని ఏదైనా సక్సెస్ అవుతాం. ఇది మీరు బాగా గమనించాలి. చెప్పడానికి మనం ఒక లీడర్షిప్ నేర్పించడానికి ఒక లీడర్షిప్ మేనేజ్మెంట్ కూడా మీకు సపోర్టెడ్ గా ఉంది, దగ్గరగా ఉంది. గ్రోత్ అవ్వడానికి అందరూ ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు, దానికి సపోర్టెడ్ గా మేము కూడా మీతో పాటు ఉన్నామని చెప్పేసి చెప్తాము. నేర్చుకోవడానికి చెప్పడానికి ఉండండి. ఎస్, అదే విధంగా చూసుకున్నట్లయితే సిస్టమ్, ప్రతి ఒక్కరు సిస్టాన్ని ఫాలో అయితేనే ముందుకెళ్ళడం జరుగుతుంది, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ. ఏదైతే మన ఒక టాప్ లీడర్షిప్ ఉన్నారో ఈ రోజు షఫర్ అండ్ అబో దగ్గర 10 మెంబర్స్ అబోవ్ ఉన్నారు. అదే విధంగా మంచి మంచి ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్న లీడర్షిప్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక స్ట్రాటజీతో పనిచేస్తూ ఉంటారు, కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఒక స్ట్రాటజీని మనం పట్టుకోగలిగితే వాళ్ళకొచ్చి 50,000, వాళ్ళకొచ్చే 1,00,000, వాళ్ళకొచ్చే 1,50,000, వాళ్ళకొచ్చే 2 లక్షలు, వాళ్ళకొచ్చే 3 లక్షలు మనకు కూడా వస్తాయి. ఇది మీరు బాగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కారు కొన్నాడు, లేదంటే ఒక వ్యక్తికి సమ్ ఇన్కమ్ వచ్చింది, ఆ 1,00,000 రూపాయలు చెక్ చూసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొద్దండి. ఆ 1,00,000 రూపాయలు చెక్ సంపాదించడానికి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేయండి, ఆ 1,00,000 మీకు వస్తుంది. దట్ ఈస్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో, ఆ ఫార్ములా మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో ఈ యొక్క బిజినెస్ లో డెవలప్ అవడం చాలా చాలా ఈజీ. మన ఒక లీడర్షిప్ దాన్ని నేర్పించడానికి రెడీగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే విధంగా స్టేట్ ఆఫ్ మైండ్. చాలా మంది మీరు చూడొచ్చు, ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్, బయట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ టీమ్స్ మీద చూపిస్తూ ఉంటారు. అది అప్లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు. ఎవరైతే ఎక్కడ ఉన్నా అని గుర్తించగలిగితే, అంటే నేను ఎక్కడున్నానో అని తెలుసుకోగలిగితే, అక్కడున్న సందర్భాన్ని బట్టి ప్రవర్తించగలిగితే రిజల్ట్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఎవరైనా ఒక లీడర్ ఏదైనా ఒక మీటింగ్ పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగితే, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అతను మార్కెట్ లోకి వచ్చి అతను డౌన్ లైన్ దగ్గర తన టీం దగ్గర ఫీల్డ్ చేస్తూ ఉన్నది మైండ్ లో మెదులుతూనే ఉంటుంది. ఏదైనా చిరాకు తెప్పించే సందర్భం ఏదైనా ఒకటి కలిగిందంటే సిచ్యువేషన్ మారిపోతుంది. రీజన్ ఏంటి అంటే ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడు, ఫీల్డ్ లో లేడు అని చెప్పేసి అర్థం. స్టేట్ ఆఫ్ మైండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఈ యొక్క విప్రో లైఫ్ లో నువ్వు గ్రోత్ అవ్వాలంటే నువ్వు ఎక్కడున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద, ఒకళ్ళ మీద ప్రేమ ఇంకొకళ్ళ మీద చూపించడానికి ఇక్కడ సెట్ కాదు. ఎవరి దగ్గర ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ మైండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడుంటే అక్కడలాగానే మనం ప్రవర్తిస్తే ఈ యొక్క బిజినెస్ లో మీరు లక్షలాది రూపాయలు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ బిలీవ్ ద సిస్టమ్. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలండి. మనల్ని మనం నమ్మితేనే ఈ బిజినెస్ లో డెవలప్ అవుతాం. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, స్టేజ్ మీదకి వచ్చి నేను అదవుతాను ఇదవుతాను అంత తీస్తాను ఇంత తీస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాం, క్యాజువల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం.
గట్టిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనల్ని మనం నమ్ముతున్నామా? నువ్వు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు 100 మంది ఎదుర్కొని ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడేది నిజం కాదు. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఈ యొక్క బిజినెస్ గురించి ఏం ఆలోచన చేస్తున్నావో నీ రిజల్ట్ అది. ఇది రియల్ ఫ్యాక్ట్. మీరు కూడా గమనించండి, అవసరమైతే గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే తాను నమ్ముతాడో, ఎస్ ఈ యొక్క బిజినెస్ లో నేను 1,00,000 సంపాదిస్తా, నెలకి కారు కొంటా, నా ఫ్యామిలీకి ఒక రోల్ మోడల్ లా నేను నిలబడతా, ఎస్ నేను 5 lakhs సంపాదిస్తా ఈ బిజినెస్ ద్వారా, ఎస్ 10 lakhs సంపాదిస్తా ఈ యొక్క బిజినెస్ ద్వారా, ఎస్ 20 lakhs సంపాదిస్తా ఈ యొక్క బిజినెస్ ద్వారా. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మగలిగితే 100% అది అవుతుంది. నిన్ను నువ్వు నమ్ముకోలేదా, అది నా వల్ల ఎక్కడ అవుతుంది? 1,00,000 అంటే మాటలా 5 సున్నాలు ఉంటాయి అని 5 zeros ఉంటాయి అని నువ్వు అనుకున్నావా? అది 100% అవ్వదు. ఫస్ట్ మనల్ని మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ఎప్పుడైతే నీ స్టోరీ నువ్వు రాసుకుంటావో, ఎప్పుడైతే నీ స్టోరీ నీ బ్రెయిన్ లో రాసుకుంటావో, నేను ఇది అవ్వబోతున్నాను, నేను ఇలా చేస్తున్నాను, దానికోసం చేస్తున్నాను, నేను అది అయ్యే తీరుతాను అని ఎప్పుడైతే నీ స్టోరీ నువ్వు నమ్ముతావో 100% నీ సక్సెస్ ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒకే ఒకటి ఉందండి, ఎర్నింగ్. మీకు కావాల్సినంత ఉంది, తీసుకోవడానికి మీరు చేయాల్సింది ఒకే ఒకటి, లెర్నింగ్ టు ఎర్నింగ్. మీరు ఎంత లెర్న్ చేస్తారో అంత ఈ యొక్క బిజినెస్ లో ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఈ యొక్క బిజినెస్ లో మనం డైరెక్టర్ అయ్యామా, 2,000, 4,000, 5,000 వస్తుందా? మన ఒక నాలెడ్జ్ దానికి సరిపడానే ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే నాలెడ్జ్ ని పెంచు, నీ లెవెల్ పెరుగుతుంది, చెప్పు. లేదా ఒక సిల్వర్ అయ్యామా, ఒక 10,000, 20,000, 30,000 చెక్ వచ్చిందా? నువ్వు 50,000 సంపాదించాలి, 1,00,000 సంపాదించాలని డ్రీమ్ తో ముందుకెళ్తున్నావా? నీ నాలెడ్జ్ ని పెంచు, లేదంటే ఆ చెక్ కూడా అలాగే ఉంటుంది. సఫైర్ అయ్యావా, నాలెడ్జ్ ని పెంచు, డైమండ్ అవుతావు. డైమండ్ అయ్యావా, నాలెడ్జ్ ని పెంచు, క్రౌన్ అవుతావు. క్రౌన్ అయ్యావా, నాలెడ్జ్ ని పెంచు, క్రౌన్ డైమండ్ అవుతావు. ఇలా మనం ఎప్పుడైతే పెంచుకుంటూ నాలెడ్జ్ ని లెర్న్ చేస్తూ నేర్చుకుంటూ మనం ముందుకెళ్తామో, విన్ప్రో లైఫ్ లో ఉన్న అతి పెద్ద సక్సెస్ మీరు క్రియేట్ చేస్తారు. ఒక బ్రాండ్ అంబాసిడర్ గా విన్ప్రో లైఫ్ లో మీ నేము మోగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీలో మీరే పోటీ పెట్టుకుని అతి పెద్ద సక్సెస్ మీరు క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సక్సెస్ వచ్చినా మీదే, ఫెయిల్యూర్ వచ్చినా మీదే. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. విన్ప్రో లైఫ్ మేనేజ్మెంట్ మీరు నమ్మినా మీరు నమ్మకున్నా 24/7 ఈ యొక్క కంపెనీ డెవలప్మెంట్ కోసం, మనం ఒక లీడర్షిప్ గ్రోత్ కోసం నిరంతరం ఆలోచిస్తూ కొత్త ఐడియాస్ తో, కొత్త ఆలోచనలతో ప్లాన్ చేస్తూనే ఉంది, ముందుకు తీసుకెళ్తూనే ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పుతున్నా, ఇంకా చెప్పబోతున్నా, విన్ప్రో లైఫ్ అనే ఒక కంపెనీ రానున్న రోజుల్లో ఇండియాలో టాప్ 10 లో ఒక కంపెనీగా నిలవబోతుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఎలాంటి ఫీలింగ్ అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా ఇది నా కంపెనీ అని మీరు ఒక 1 year 365 రోజులు కనుక నిలబడి ఈ యొక్క కంపెనీలో మీరు చేసుకోగలిగితే, ఈ కంపెనీ మీకోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఈ విన్ప్రో లైఫ్ అనే ఏదైతే ఒక బ్రాండింగ్ ఉందో అది పనిచేస్తూనే ఉంటుంది, మీకోసం, మీ పిల్లల కోసం పనిచేస్తూనే ఉంటుంది. దానికి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. మేము ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది, ఈ కంపెనీ స్టార్ట్ చేసింది డబ్బు సంపాదించాలన్న కోరికతో కాదు, ఆశతో కాదు. అది మా దగ్గరలో ఉన్న లీడర్షిప్ అందరికీ తెలుసు, మాతో ఉన్న లీడర్షిప్ అందరికీ తెలుసు. ఎవరైతే టాప్ లీడర్షిప్ మాతో తిరుగుతూ ఉంటారో వాళ్ళకి మా యొక్క లైఫ్ స్టైల్ కూడా వాళ్ళకి తెలుసు. డబ్బు సంపాదించడానికి ఈ కంపెనీ స్టార్ట్ చేయలేదు, ఒక ప్యాషన్ తో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేసాం. అదే ప్యాషన్ తో ఈ రోజు ముందుకు తీసుకుపోతున్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క విన్ప్రో లైఫ్ లో ఒక లీడర్షిప్ ఎవరైతే నిలబడి ఈ రోజున జీరోతో ఉన్న వ్యక్తి అయినా సరే, కొత్తగా ఐడి తీసుకు స్టార్ట్ చేసిన ఒక వ్యక్తి అయినా సరే, ఇది నాది అని ఎవరైతే పని చేస్తారో 100% వాళ్ళని డెవలప్ చేసే దానికి విన్ప్రో లైఫ్ ఒక అప్డేట్స్, విన్ప్రో లైఫ్ ఒక ప్లాన్, ఆలోచనలు ఉంటాయని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి అర్థమైంది చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మీ అందరికీ కూడా మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ